ప్రస్తుత తరుణంలో గ్యాస్ సిలిండర్ అత్యవసరమైపోయింది. పూర్వం కట్టెల పొయ్యిలపై ఆధారపడేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉండడానికి సరైన వసతి లేకపోయినా గ్యాస్ సిలిండర్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఇదే అవకాశంగా మలుచుకొని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు, డెలివరీ బాయ్స్ దోపిడీకి తెరలేపుతున్నారు. రూల్స్ను బ్రేక్ చేస్తూ వినియోగదారులపై అదనపు భారాన్ని మోపుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన సదరు అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. డోర్ డెలివరీ పేరిట జరుగుతున్న చిల్లర దోపిడీపై అమ్మా న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. గ్యాస్ సిలిండర్ డెలివరీ ఫ్రీగా చేయాల్సి ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఇందుకు విరుద్ధంగా ఏజెన్సీలు ఇష్టమొచ్చినట్టుగా వసూలు చేస్తున్నాయి. డోర్ డెలివరీ పేరిట 40 నుంచి 50 వరకు అదనంగా తీసుకుంటున్నాయి. ఇలా రోజుకు లక్షల రూపాయలు గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ దోపిడీ చేస్తున్నారు. వసూలు చేస్తున్నది డెలివరీ బాయ్స్ అయితే డబ్బులన్నీ ఏజెన్సీల ఖాతాల్లోకి వెళ్తున్నాయన్న వాదన ఉంది. గ్యాస్ కంపెనీలు ఒక్కో సిలిండర్ డెలివరీ ఏజెన్సీలకు 14 రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ సరిపోవడం లేదంటూ ఏజెన్సీల నిర్వాహకులు కస్టమర్లపైనే భారం మోపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 17 ఏజెన్సీలున్నాయి. ఐఓసీఎల్ కంపెనీకి సంబంధించి 4, హెచ్పీసీఎల్ 11, బీపీసీఎల్ 2 కంపెనీలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 2,15,884 గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇందులో సింగిల్ సిలిండర్లు 1,14,462, డబుల్ సిలిండర్లు 37,623, దీపం పథకం కింద 40,701 కనెక్షన్లు, ఉజ్వల పథకం కింద 36,098 కనెక్షన్లున్నాయి. ఒక్కో ఏజెన్సీ పరిధిలో 30,000 కనెక్షన్లు యాక్టివ్లో ఉన్నాయి. ప్రతిరోజు 5,000కు పైగా గ్యాస్ సిలిండర్లు డెలివరీ అవుతుంటాయి. ఈ లెక్కన రోజుకు డెలివరీ ఛార్జీ కింద 40 రూపాయలు వసూలు చేసినా 2,40,000 వరకు ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయి. నెలకు 61,20,000, ఏడాదికి 7,34,40,000 ముక్కు పిండి మరీ దోపిడీ చేస్తున్నాయి. ఒక్కో ఏజెన్సీ రోజుకు 12,000 చొప్పున నెలకు 3,60,000 వినియోగదారుల జేబు నుంచి దోచుకుంటున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో డోర్ డెలివరీ పేరిట దర్జాగా వ్యాపారం సాగుతున్న సంబంధిత పౌర సరఫరాల శాఖ మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గ్యాస్ బాగా పీరం చేస్తున్నారు, డబ్బులు ఎక్కువ పెడుతున్నారు. మరి రోజు వంట చేసుకొని తినాలంటే కష్టమవుతుంది. రోజు కూలి పని చేసుకునేటోళ్ళం ఎట్లా చేసుడు? మరి మాకు గింత ఎక్కువ తీసుకుంటే ఎట్లా? 1,170 రూపాయలు తీసుకుంటున్నారు. అది ఉండేది 1,130 రూపాయలు. మరి ఇట్లా తీసుకుంటే మేము బతుకుడు ఎట్లా? అడిగితే అంతే అమ్మా, ఇంత తీసుకుంటామని ఇట్లా అంటున్నారు. అటు ఏజెన్సీల అదనపు ఛార్జీల వసూలును ఆయిల్ కంపెనీలు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులు వస్తే ఏజెన్సీల గుర్తింపును రద్దు చేయాల్సి ఉన్నా లైట్ తీసుకుంటున్నారు. దోపిడీపై నియంత్రణకు సరైన వ్యవస్థ లేదు. కస్టమర్ అవసరాన్ని బట్టి డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీనిపై ఎంతోమంది వినియోగదారుల నుంచి ఆయిల్ కంపెనీలకు ఫిర్యాదులు వెళ్తున్నా ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదని ఆరోపణలొస్తున్నాయి. ఏజెన్సీల నిర్వాహకులు మాత్రం ఆయిల్ కంపెనీలు డెలివరీకి ఇచ్చే ఛార్జీల రేటు చాలా తక్కువగా ఉంటుందని, తమకు ఏమాత్రమూ గిట్టుబాటు కావడం లేదని పేర్కొంటున్నాయి. కానీ వీరి మధ్యలో వినియోగదారుడు నలిగిపోతున్నాడు. డెలివరీ ఛార్జీల కింద రోజుకు ఒక్కో ఏజెన్సీకి సుమారు 12 నుంచి 15,000 వరకు వస్తున్నాయి. అటు రూల్స్ ప్రకారం గ్యాస్ ఏజెన్సీ 5 కిలోమీటర్ల పరిధిలో ఫ్రీ డెలివరీ చేయాలి. అదే 5 నుంచి 25 కిలోమీటర్ల లోపు 10 రూపాయల నుంచి 15 రూపాయలు, 30 కిలోమీటర్ల దూరం అయితే 15 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవాలి. కానీ 5 కిలోమీటర్ల లోపు ఉన్న వాటికి కూడా ఖచ్చితంగా 40 నుంచి 50 రూపాయలు ఇవ్వాలని డెలివరీ బాయ్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇన్స్టంట్ డెలివరీ పేరుతో మరో 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఖచ్చితంగా గ్యాస్ లేకుంటే ఈరోజు గృహిణికి అసలు రోజు గడవని రోజులు, అట్లాంటిది కట్టెలు అయితే దొరకని పరిస్థితులు. కాబట్టి గ్యాస్ ఖచ్చితంగా కావాలంటే మా పిల్లలు స్కూళ్ళకి వెళ్ళడం మార్నింగ్ టైం అయితే ఖచ్చితంగా మాకు వీలు కాదు. కాబట్టి గ్యాస్ రేట్లు ఈరోజు 1,130 అంటే 1,180 తీసుకుంటున్నారు ఇంటి దాకా వచ్చేసరికల్లా. మళ్ళీ ప్రభుత్వం కూడా 1,130 అంటే కూడా ఆ గ్యాస్ మాకు వచ్చేసి నెల 15 రోజుల కంటే ఎక్కువ వస్తలేదు. దాని ద్వారా కూడా మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా తగ్గించాలి. మళ్ళీ ఇంటి దాకా వచ్చేసరికల్లా కూడా అంత రేటు కాకుండా వచ్చిన ధరకే ఇస్తే కూడా బాగుంటుందని చెప్పేసి మేము వివరించుకుంటాం. ఇటు జిల్లాలో గ్యాస్ డెలివరీ బాయ్ల వ్యవహారం వినియోగదారులకు తలనొప్పిగా మారుతోంది. డబ్బులు ఇస్తేనే సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు. ఉచితంగా దింపాల్సిన సిలిండర్కు 40 నుంచి 50 వరకు డెలివరీ ఛార్జీని అనధికారికంగా వసూలు చేస్తున్నారు. అపార్ట్మెంట్లలో అంతస్తు పెరిగే కొద్దీ రేటు కూడా పెంచేస్తున్నారు. ఎవరైనా ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే వారికి వచ్చే నెలలో సిలిండర్ డెలివరీ చేయకుండా వేధిస్తున్నారు.
ఇలా దోపిడీ చేసిన మొత్తంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు వాటా వెళ్తోందన్న విమర్శలున్నాయి. ఈ వ్యవహారం తెలిసిన పౌర సరఫరాల శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి డోర్ డెలివరీ చేసేటోళ్ళు గ్యాస్ కొరకు ఇప్పుడు మనకున్న రేట్ వచ్చేసి 1132 రూపాయలు ఉంది. ఒక ఏజెన్సీకి పోతే 132 రూపాయలు తీసుకుంటారు, అది ఓకే. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కువ తీసుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఒకసారి దీని యాజమాన్యం కానీ ఎవరైనా మా మీద పడకుండా దీని ధర కఠిన చర్యలు తీసుకోవాలని ఆలోచన చేయాలని అనుకుంటున్నామండి. ఇప్పుడు మాకు ఇంటికి వచ్చేసరికి 40-70 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు సార్. దీని గురించి పట్టించుకోవాలి. మామూలు ప్రజలు ఉంటారు, పాపం చిన్న వాళ్ళు ఉంటారు, మా హాస్టల్ ఉంటారు. ఈ 30-40 రూపాయలు అన్నా కూడా ఇప్పుడున్న రేటుకి ఎక్కువనే కదా సార్. ఫ్రీ డెలివరీ కదా సార్. ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఇది ఫ్రీ డెలివరీ. ఇక్కడికి వచ్చేసి మధ్య తరగతి దగ్గర చిన్న తరగతి దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకోవడం ఇది భావ్యం కాదు. ఒకసారి దీన్ని గమనించాలా, ప్రభుత్వ పరంగా తీసుకోవాలా, యాజమాన్యం కానీ గ్యాస్ యాజమాన్యం కానీ ఒకసారి గుర్తించి దీన్ని తగిన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం సార్. నిబంధనల ప్రకారం వినియోగదారులకు సిలిండర్లు డెలివరీ చేసేందుకు ఏజెన్సీలే వాహనాలు, బాయ్స్ ని అందుబాటులో ఉంచుకోవాలి. బాయ్స్ కి వేరే జీతాలు ఇవ్వాలి. అయితే ఏజెన్సీ నిర్వాహకులు ఇక్కడే ట్రిక్ ప్లే చేస్తున్నారు. సొంతంగా ఆటోలు ఉన్న వారికి సిలిండర్ల డోర్ డెలివరీ బాధ్యత అప్పగిస్తున్నారు. ఆటోకు బాడుగ కానీ డెలివరీ బాయ్కు వేతనం కానీ చెల్లించడం లేదు. దీంతో ఆటో యజమానే వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇదే అదనుగా వారు దోపిడీకి తెరతీస్తున్నారు. ఎక్కువ కనెక్షన్లున్న ఏజెన్సీలకైతే ఆటో యజమానులే ఎదురు చెల్లించి మరీ ఒప్పందం చేసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. రోజుల్లో గ్యాసు మనకు వినియోగదారుల మన గ్యాసు ఇప్పటికే బాగా రేటు పెరిగిపోయింది. ఎందుకంటే 500 ఉన్న గ్యాస్ సిలిండర్ రేటు ఇప్పుడు 1150 అయింది. ఎందుకంటే మాకు బాగా ప్రాబ్లం అవుతున్నది. మామూలు ఒక చిన్న కుటుంబానికి ఒక గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే సబ్సిడీ వస్తలేదు. సబ్సిడీ మాకు ఇంతకుముందు ఏదో 250-300 సబ్సిడీ వచ్చేది, 100-120 రూపాయలు సబ్సిడీ వస్తున్నది. ఎప్పుడు పడుతుందో తెలుస్తలేదు కస్టమర్. అట్లాగే ఇప్పుడు మాకు ఫ్రీ డెలివరీ అని మాకు కన్జ్యూమర్కు ఫ్రీ డెలివరీ అని పేపర్ వస్తున్నది, అందరూ చెప్తున్నారు. కానీ మాకు ఇంటికి వచ్చేసరికి అది మన రేటుకు 1150తో పాటు 40-50 రూపాయలు మాకు డెలివరీ ఛార్జ్ తీసుకుంటున్నారు. దీంతో మాకు ఒక కుటుంబానికి 50 రూపాయలు అదనపు భారం పడుతున్నది. అలాగే ఇది అధికారులు దీనికి స్పందించి ఈ భారాన్ని తగ్గించాలని మేము మాకు కాలనీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. ఇటు ఈ చిల్లర దోపిడీ గురించి పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, నెలవారీగా ఏజెన్సీ నిర్వాహకుల నుంచి మామూలు తీసుకుని మిన్నకుండిపోతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడైనా బాయ్స్ డెలివరీ కోసం డబ్బులు వసూలు చేస్తే తమకు చెప్పాలని పేపర్లు, టీవీ ఛానళ్లలో ప్రకటనలివ్వడం తప్ప ఎక్కడ డెలివరీ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న దాఖలాలు కానరావడం లేదు. వారు కార్యాలయాలను వదిలి సిలిండర్ల డెలివరీ సమయంలో మెరుపు దాడులు నిర్వహిస్తే దోపిడీ భాగోతం బయటపడే అవకాశం ఉంది. ఎల్పిజికి సంబంధించి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎల్పిజి రిఫిల్ తీసుకునేటప్పుడు దానిపైన ఉన్నటువంటి ఎంఆర్పి రేటు చెల్లించాలి. అడిషనల్గా ఎలాంటి రుసుములు, డెలివరీ ఛార్జెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఎంఆర్పిలోనే ఇంక్లూడింగ్గా డెలివరీ ఛార్జెస్తో పాటుగా ఉంటుంది. ఎప్పుడైనా అంటే 5 కిలోమీటర్స్ ఎబవ్ వెళ్ళినప్పుడు మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది వీళ్ళు మన ఏజెన్సీస్ తీసుకుంటారు. డెలివరీ బాయ్స్కి ఎలాంటి ఎక్సెస్ రుసుము చెల్లించాల్సిన పని లేదు. ఒకవేళ మీరు అనుకుంటే టిప్ రూపంలోనే ఇవ్వచ్చు, కానీ ఫోర్సబుల్గా కూడా వాళ్ళు ఎక్కడ కూడా వసూలు చేయకూడదు. అలాంటి ఏమన్నా వస్తే మేము ఏజెన్సీలకు ఇమీడియట్గా రీసెంట్గా ఒకసారి 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళ ఎల్పిజి ఏజెన్సీస్కి ఇవ్వడం జరిగింది. ఎక్సెస్ ఛార్జెస్ ఎక్కడ కూడా వసూలు చేయకూడదు అనేది. దాంట్లో మీకు ఏదైనా ఫిర్యాదులు వస్తే ఏదైతే స్లిప్ ఉంటుందో ఆ స్లిప్లోనే మనకి టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. దానికి ఇమీడియట్గా మనం కాల్ చేసి బుక్ చేయొచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా మనం ఎక్సెస్ పేమెంట్స్ అడుగుతున్నారని చెప్పేసి చెప్పవచ్చును. ఇప్పటికైనా సంబంధిత పౌర సరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగి ఈ గ్యాస్ డెలివరీ పేరిట జరుగుతున్న నిలువు దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్న డిమాండ్లు వినియోగదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరి ఆ దిశగా అధికారులు స్పందిస్తారా, లేదంటే ఎప్పట్లానే పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తారా అనేది వేచి చూడాలి.